హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్ట్ అండ్ హోమ్ తెలుగు. ఈరోజు మేము ద్రాక్ష చెట్టు ఆకులన్నీ తుంచేస్తున్నాం. ఇలా తుంచేస్తే ఆకులన్నీ మళ్ళీ కొత్తగా ఎగురు వేసి ద్రాక్ష అనేవి పడతాయి. చూడండి, ఇవన్నీ పడి వచ్చేసిన ద్రాక్షలు. చెట్టు ఏమో మళ్ళీ ఫ్రూట్స్ ఇవ్వాలంటే మళ్ళీ దీనికి ఆకులన్నీ కట్ చేస్తే కొత్తగా పూత వేసుకొచ్చి మళ్ళీ ఫ్రూట్స్ అనేవి ఇస్తుంది. చూసారా, ఇలా అన్నీ ఆకులు తెంపుకుంటే ఆకులన్నీ తుంచేసాను నేను. ఇలా తుంచుకుంటే మళ్ళీ ఎగురు వేసి కొత్త ద్రాక్షలు అనేవి మళ్ళీ కాస్తాయి. ఇదిగోండి, ఇదేంటి అనుకుంటున్నారా? పండిపోయిన కాకరకాయ అండి. మా చెట్టుకి చూసుకోకపోతే పండిపోయింది. ఈ గింజల్ని నేను ఎండబెడితే అవి మళ్ళీ రీపాటింగ్కి యూజ్ అవుతాయి. ఇవి గింజలే వేసుకోవచ్చు. చూసారా, ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇది మా ఇంట్లో మిగిలిపోయిన అట్ల పిండి ఉంటే దాన్ని 2 రోజుల క్రితం నానబెట్టాము. ఇప్పుడు అది ఫర్మెంట్ అయిపోయింది. ఈ వాటర్ని మేము ఒక టబ్ నీళ్ళలో కలుపుతున్నాము, ఒక 2 జగ్గుల వాటర్ని. ఇది మెల్లిగా ప్లాంట్స్కి వేసేస్తాము. వేసే ముందు ఇలా లూజ్ చేసుకొని, రౌండ్గా ఉన్న మట్టిని కొంచెం ఇలా లూజ్ చేసుకొని దాని చుట్టూతా ఇలాంటి మేము ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్స్ ఏదైనా ఉంటే ఆ వాటర్ని అప్పుడు వేసుకుంటే అవి ప్లాంట్స్ రూట్స్ వరకు వెళ్తాయి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే డైరెక్ట్గా దాని మీద వేసేసిన రూట్స్కి వెళ్ళవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.